హాయ్ అండి, వెల్కమ్ టు శామ్ స్టైల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీని చూపిస్తాను. అదేంటంటే పాలకూరతో రోటి పచ్చడి. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? అయితే ఇప్పుడు చేసేయండి, చాలా బాగుంటుంది. ఆకుకూర తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఓకేనా? అయితే ఫస్ట్ ఒక కడాయిని మనం స్టవ్ పై పెట్టేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే అందులో వేసుకోండి. అది కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకోండి, బాగుంటుంది. అది మనం సిమ్లో పెట్టేసి దాన్ని దూరగా వేయించండి. మంచి కలర్ రావాలి, రెడ్డిష్ బ్రౌన్లోకి వస్తేనే మనకి ఆ పప్పుది రా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఒక 2 చిటికెళ్ళు మెంతులు అది వేసాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఇవి 2 వేసేసి దూరగా వేయించుకోండి. ఇది ఇలా వేయించిన తర్వాత ఆ మినప్పప్పు ఆవాలన్నింటినీ సైడ్కి అనేసి మనం మధ్యలో ఒక 5-6 నుంచి ఎండుమిరపకాయలు తీసుకొని వేయండి. అవి 2 వేయించుతూ ఉండండి. ఈలోపు మనకి ఇక్కడ మినప్పప్పు ఇదంతా చాలా బాగా వేగిపోయింది కదా. ఎక్కువ వేగితే కూడా మళ్ళీ మాడిపోయిన స్మెల్ అది బాగోదు. సో దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. మినప్పప్పు, ఆవాలు, మెంతులది అవి వేగిపోయాయి కాబట్టి ముందు వాటిని తీసేసి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకోండి. ఆ తర్వాత దాంట్లోనే మనము ఒక 4 పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవి 2 వేసేసి మూత పెట్టేసాను. ఎందుకు అంటే అది బయట పడుతుంది కదా, అందుకని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి మూత పెట్టేశాను. అయితే ఇక్కడ ఒక క్లిప్పింగ్ పోయిందండి. అదంతా వేగిన వాటిని నేను మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత అదే కడాయిలో కట్ చేసి కడిగి పెట్టుకున్న 2 కట్టల పాలకూరని నేను ప్యాన్లో వేసి ఉడికించుకుంటున్నాను. కొంచెం ఉప్పు కూడా వేయండి ఈ పాలకూరకి. సో నేను ముందు ఆయిల్ వేయలేదు, ఆ తీసేసిన మిరపకాయలు ఉన్న కడాయిలోనే పాలకూర వేసేసాను. సో ఇప్పుడు మీరు దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. పాలకూరకి ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని దాన్ని మగ్గించుకోండి. మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి. ఈ చల్లారేంత సేపట్లో మనము ముందుగా ఈ మిక్సీలో వేసి పెట్టుకున్న ఈ వన్నింటిని మిక్సీ చేసేసుకుందాం. అది పౌడర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ రోస్టెడ్ నువ్వులు, వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేయండి. ఇలా కోర్స్గా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో చల్లారిపోయిన ఈ పాలకూరని కూడా వేసేసి మంచిగా మిక్సీ పట్టండి. ఆ మిక్సీ పట్టేటప్పుడు మనకి కొంచెం బరకగానే ఉంటుంది. మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పట్టుకోండి. లేదు అంటే బరకగా తింటున్నప్పుడు కొంచెం ఒక క్రంచీ ఫీలింగ్ వస్తుంది, బాగుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనము ఇది మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లోనే కొంచెం చింతపండు పేస్ట్, మీరు కొద్దిగా లూజ్ కావాలి అని అనుకుంటే చింతపండు నేను వాటర్లో నానబెట్టేసి వాటర్తో సహా వేసేయండి, అప్పుడు మంచిగా లూజ్ వస్తుంది. నాకు గట్టిగా కావాలి చట్నీ కాబట్టి నేను ఓన్లీ ఆ పేస్ట్ గట్టిగా తీసుకొని రుబ్బేసుకున్నాను. ఇంతే అండి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము పోపు వేసేసుకొని మిక్స్ చేయడమే, అంతే. ఇప్పుడు ఇదిలా మొత్తం పప్పులు ఉంటాయి కదా, దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని పోపు వేసుకోండి. కొంచెం ఆయిల్, అందులోనే మినప్పప్పు, శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ అంత వేసుకోండి. ఇవి కొద్దిగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మీకు కావాలంటే వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకోండి. బట్ నేను అవి వేసుకోలేదు, సింపుల్గా పెట్టేసుకున్నాను. మరి ఇంకా రెడ్గా వేయించుకోకండి, కొంచెం ముందుగానే దించేయండి. నాది కొద్దిగా లేట్ అయిపోయింది, ఓకేనా? ఇంతే, దీంట్లో వేసేసి మిక్స్ చేసేయండి, అంతే. పాలకూర పచ్చడి రెడీ. దీన్ని మనం 1 లేదా 2 రోజుల్లో తినేసేయాలి, అంతకన్నా ఎక్కువగా ఉండదు. చిన్నపిల్లలు ఆకుకూర తినడానికి మారం చేస్తారు కదా, వాళ్ళకి ఇలా చేసి నెయ్యి వేసి వేడి అన్నంతో పెట్టేయండి, చాలా ఈజీగా తినేస్తారు. ఓకేనా? బాయ్.